D24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ సర్కార్ మరో కీలక ఒప్పందం. సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్. సీమ హైదర్ ఇంట్లోకి చొరబడిన యువకుడు క్షుద్ర పూజలు చేసిందంటూ దాడి. టీడీపీ మహానాడు నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన నేతలు. భారత్కు షాక్, మరోమారు బహిరంగ అణు హెచ్చరిక. తీవ్ర రూపం దాల్చుతున్న ఉద్రిక్తతలు. మాజీ మంత్రి రోజా మా భూమిని ఆక్రమించారు. టీఎన్టీసీ నేత గుణశేఖర్ రెడ్డి. భారత నౌకలపై పాకిస్తాన్ ఓడరేవుల్లో నిషేధం. రెండు దేశాల నడుమ పెరుగుతున్న ఉద్రిక్తతలు. చరిత్ర సృష్టించిన కోహ్లీ, వార్నర్ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్. ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీ పెట్టుబడుల లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో తాజాగా మరో ప్రముఖ సంస్థతో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇండియాలోని మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటివ్ ల్యాండ్ ను ప్రజల రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి గో ఏపీ క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక అవగాహన ఒప్పందం చేసుకుందని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటివ్ ల్యాండ్ ను ప్రజల రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి గో ఏపీ క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది. 25,000 ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ఎఫ్డీఐని ఆకర్షించడానికి పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకురావడానికి, స్థానిక ప్రతిభను క్రియేటివ్ ఇన్ ఏపీ మరియు క్రియేటివ్ ఫర్ ది వరల్డ్ కు శక్తివంతం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రపంచ స్థాయి సృజనాత్మకత, టౌన్షిప్, చలనచిత్రం, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, లీనమయ్యే కథ చెప్పడం, ఏఐ ఆధారిత కంటెంట్ కు కేంద్రంగా ఉంటుంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ భాగస్వామ్యాలు మన యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటర్ ల్యాండ్ అకాడమీతో ఏపీ సృజనాత్మక డిజిటల్ పరిశ్రమలకు ప్రపంచ గమ్యస్థానంగా మారనుంది అని సీఎం చంద్రబాబు రాసుకొచ్చారు. పాకిస్తాన్ నుండి వచ్చి భారత యువకుడిని పెళ్లాడిన సీమ హైదర్ ఇంటిపై శనివారం ఓ యువకుడు దాడి చేశాడు. గుజరాత్లోని సురేందర్ నగర్ నివాసి తేజస్ అనే యువకుడు గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సీమ ఇంట్లోకి శనివారం రాత్రి చొరబడగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆమె తనపై క్షుద్ర పూజలు చేసిందని అతడు ఆరోపించాడని పోలీసులు తెలిపారు. అయితే తేజస్ మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెప్పారు. నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో సీమ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడని వారు తెలిపారు. అతను గుజరాత్కి చెందినవాడు. గుజరాత్ నుండి న్యూఢిల్లీకి వెళ్లే రైలు జనరల్ కోచ్ టికెట్ తీసుకున్నాడు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి బస్సులో సీమ ఉంటున్న గ్రామానికి చేరుకున్నాడు. అతని మొబైల్ ఫోన్లో సీమ స్క్రీన్ షాట్లు ఉన్నాయని రబుపుర కోత్వాలీ ఇన్ఛార్జ్ సుజిత్ ఉపాయ్ ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. తేజస్ను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. కాగా పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని జాకోబాబాద్కు చెందిన 32 ఏళ్ల సీమ హైదర్ తన 4 పిల్లల్ని తీసుకుని 2023 మేలో కరాచీలోని ఇంటి నుండి నేపాల్ మీదుగా భారత్కు చేరుకుంది. అదే ఏడాది జూలైలో ఆమె గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన సచిన్ మీనాతో కలిసి నివసిస్తున్నట్లు భారత అధికారులు గుర్తించడంతో ఆమె వార్తల్లో నిలిచింది. చార్ధామ్ యాత్రలో కీలకమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ రోజు ఉదయం సరిగ్గా 6 గంటలకు ఆలయ తలుపును తెరిచారు. ఈ సందర్భంగా హెలికాప్టర్పై నుండి భక్తులపై పుష్ప వర్షం కురిపించారు. బద్రీనాథ్ తలుపులు తెరిచిన వెంటనే గత 6 నెలలుగా వెలుగుతున్న అఖండ జ్యోతిని చూసేందుకు దేశ విదేశాల నుండి దాదాపు 10,000 మందికి పైగా భక్తులు బద్రీనాథ్ ధామ్ చేరుకున్నారు. ఇక ఈ రోజు ఆలయ ద్వారాలు తెరిచిన సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దాదాపు 40 క్వింటాళ్ల బంతి పువ్వులతో అందంగా తీర్చిదిద్దారు. చార్ధామ్ యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు శుక్రవారం మే 2వ తేదీన ఉదయం 7 గంటలకు తెరుచుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు మహానాడు వైఎస్ఆర్ జిల్లా కేంద్రం కడపలో నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు బీద రవిచంద్ర, రామ్ గోపాల్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, వాస్తు సిద్ధాంతి జయరామరెడ్డి శనివారం కడపలో పలు ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించారు. సీకెదిన్నె మండలం చెర్లోపల్లి, పబ్బవరం గ్రామాల పరిధిలోని భూములను పార్టీ అధిష్టానం అనుమతితో ఈ బృందం ఎంపిక చేసింది. అక్కడ మహానాడు ప్రాంగణం, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్కు స్థలాలు ఎంపిక చేశారు. ఈ స్థలం కడపను తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ మార్గాలతో కలిపేదిగా ఉందని నేతలు చెబుతున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి ద్వారా భూముల యజమానుల నుండి నిరభ్యంతర పత్రాలు తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీన మహానాడు పనులకు భూమి పూజ నిర్వహించి శరవేగంగా పూర్తి చేయాలని నేతలు నిర్ణయించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో గత నెలలో జరిగిన ఘోర ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోని రష్యాలో పాకిస్తాన్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలి భారత్కు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ భారత్ తమ దేశంపై దాడికి పాల్పడితే అణ్వాయుధాలతో సహా తమ వద్ద ఉన్న పూర్తి స్థాయి శక్తిని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జమాలి మాట్లాడుతూ భారత్ తమ దేశంలోని కొన్ని ప్రాంతాలపై దాడి చేసేందుకు ప్రణాళిక రచిస్తోందని, కొన్ని పత్రాలు లీక్ అయ్యాయని, త్వరలోనే ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం కొన్ని అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు, ఆ దేశం నుండి వెలువడుతున్న బాధితరహితమైన ప్రకటనలు మమ్మల్ని ఓ నిర్ణయానికి పురికొల్పాయి. పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేయాలని నిర్ణయించినట్లు కొన్ని పత్రాలు బయటకు వచ్చాయి. దీనివల్ల దాడి జరగబోతుందని, అది ఆసన్నమైందని మేము భావిస్తున్నామని జమాలి పేర్కొన్నారు. ప్రపంచ యాత్ర చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన యూట్యూబర్ అన్వేష్పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణ చేస్తూ అవాస్తవ సమాచారంతో కూడిన వీడియోను ప్రచారం చేశారనే అభియోగంపై పోలీసులు సుమోటోగా ఈ కేసును స్వీకరించారు. తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిషోర్, వికాస్ రాజ్ తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారానికి అనుమతులు ఇచ్చే నెపంతో 300 కోట్లు అక్రమంగా ఆర్జించారు ఆరోపిస్తూ అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తప్పుడు సమాచారంతో కూడినవని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి చెందిన ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. సదరు వీడియో ప్రజల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశంతో ఉందని, ప్రభుత్వ అధికారులు చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా, వారి పరువుకు భంగం కలిగించేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారుల విశ్వసనీయతను ప్రశ్నించేలా, ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత, ద్వేష భావాలను రెచ్చగొట్టేలా ఆ వీడియో ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆశ్రయించారు. శనివారం పలువురు బాధితులు తమ గోడును పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ నేత మాజీ మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో భూ కబ్జా ఆరోపణ చేయడం గమనార్హం. చిత్తూరు జిల్లా విజయపురం మండలం కలింభాకకు చెందిన టీఎన్టీయూసీ నేత గుణశేఖర్ రెడ్డి తమ కుటుంబానికి చెందిన స్థలాన్ని మాజీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణి, నగర మున్సిపల్ చైర్మన్తో కలిసి మీనాకుమార్ అనే వ్యక్తి కబ్జా చేశారని ఆరోపించారు. 1982లో తన తండ్రి నగరికొండ సమీపంలోని జ్యోతి నగర్లో కొనుగోలు చేసిన స్థలంలో వారు అక్రమంగా రేకుల షెడ్ నిర్మించారని ఆయన తెలిపారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తూ తనని వేధిస్తూ ఉన్నారని గుణశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులైన ఆర్డీఓ, తహసీల్దార్లకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని, తనకు న్యాయం చేయాలని కోరుతూ తెదేపా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిల్లో జరిగిన వివాహత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడ్డ క్రాంతికుమార్ను అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను విశాఖ సిపి శంఖభృత బాగ్జీ మీడియాకు వెల్లడించారు. దాకమరి పంచాయతీ పరిధిలోని 26వ జాతీయ రహదారి పక్కన గల ఫార్చ్యూన్ హిల్స్ ఉడా లేఅవుట్లో శుక్రవారం ఉదయం సగం కాలిన స్థితిలో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హంతకులు ఆమెను గొంతు కోసి ఆపై పెట్రోల్ పోసి దహనం చేసినట్లు గుర్తించారు. మృతురాలి మెడలో కాలిన నల్లపూసల గొలుసు ఉండడంతో ఆమె వివాహితాన్ని నిర్ధారించారు. కేసును ఛేదించేందుకు 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న క్రాంతికుమార్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. క్రాంతికుమార్కు 2 భార్యలు ఉన్నారు. అతను తన రెండో భార్యతో కలిసి మృతురాలి ఇంటి పక్కనే నివసిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటలక్ష్మితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో క్రాంతికుమార్ రెండో భార్యకు వెంకటలక్ష్మికి మధ్య గొడవలు జరగడంతో అతను తన రెండో భార్యను వేరే బ్లాక్కు మార్చాడు. అయినప్పటికీ క్రాంతికుమార్ వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయంపై మొదటి భార్య, రెండో భార్యతో తరచూ గొడవలు జరుగుతుండడంతో
పాటు వెంకటలక్ష్మి తనతోనే ఎక్కువ సమయం గడపాలని ఒత్తిడి చేయడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని క్రాంతికుమార్ పథకం వేశాడు. అందులో భాగంగా ఐస్ క్రీం తిందామని చెప్పి ఆమెను బైక్పై బయటకు తీసుకెళ్లాడు. మార్గ మధ్యంలో బైక్ పెట్రోల్ కొట్టించడంతో పాటు ఒక బాటిల్లో పెట్రోల్ నింపాడు. అనంతరం శారీరకంగా కలుద్దామని దాకమరి లేఅవుట్కు తీసుకెళ్లి అక్కడ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. కొవ్వూరు పట్టణంలోని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కెఎస్ జవహర్ నివాసంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించుకుపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు ఇన్ఛార్జిగా నియమితులైన జవహర్ 10 రోజుల క్రితం గుడివాడ వెళ్లారు. 3 రోజుల క్రితం ఆయన అర్ధంగి పిల్లలు స్వగ్రామమైన తిరువూరుకు వెళ్లారు. శనివారం నాడు ఇంట్లోని మొక్కలకు నీళ్లు పోసేందుకు జవహర్ అనుచరుడు వివి రాజు ఇంటికి వచ్చాడు. ఇంటి వెనుక వైపు తలుపు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించాడు. వెంటనే ఆయన స్థానిక పోలీసులకు జవహర్కు సమాచారం అందించాడు. డీఎస్పీ జి దేవకుమార్, పట్టణ సిఐపి విశ్వం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో దొంగలు పడ్డట్లు సమాచారం తెలియడంతో జవహర్ అర్ధాంగి ఉషా కుమారుడు కొత్తపల్లి ఆశీష్ లాల్ వెంటనే కొవ్వూరు చేరుకున్నారు. ప్రాథమికంగా 2 సెల్ ఫోన్లు, ఖరీదైన వాచ్లో ఒక టీవీ, 45,000 నగదు, వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. రాజమండ్రి నుండి క్లూజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ను రప్పించి జవహర్ నివాసంలో వేలి ముద్రలు సేకరించారు. జవహర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సాంకేతిక వినియోగంలో మరో ముందడుగు పడింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన లార్వెన్ ఏఐ స్టూడియోను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు శనివారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడియో లోగోను మరో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు దిగ్గజ దర్శకులు, ప్రముఖులు హాజరై దిల్ రాజుకు అభినందన తెలిపారు. టెక్నాలజీతో హైదరాబాద్కు మరింత పేరు. మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దిల్ రాజుతో తనకు ఎప్పటి నుండో మంచి పరిచయం ఉందని గుర్తు చేసుకున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సినిమా నిర్మాణానికి జోడించాలనే బలమైన సంకల్పంతో దిల్ రాజు ఈ స్టూడియోను నెలకొల్పారని ప్రశంసించారు. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని వీడియోలతోనే లార్వెన్ ఏఐ స్టూడియో సామర్థ్యం ఏమిటో అర్థమవుతుంది. టెక్నాలజీ విషయంలో మనం ప్రపంచవ్యాప్తంగా లీడర్స్గా నిరూపించుకున్నాం. ఈ లార్వెన్ స్టూడియో మన తెలంగాణకు, హైదరాబాద్ నగరానికి మరింత పేరు ప్రఖ్యాతలు తెలుస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రీ ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ, క్రియేటివ్ డైరెక్టర్స్కేమో టైం సేవ్ అవుతుంది. ఒక డైరెక్టర్ ఇప్పుడు మనం చూస్తున్నాం సంవత్సరానికి 1 ఫిలిం, లేదా అనిల్ ఒకటే సంవత్సరానికి 1 ఫిలిం తీస్తున్నాడు. చాలా మంది దర్శకులు 2 ఇయర్స్కో సినిమా చేస్తున్నారు. దే విల్ చాలా టైం సేవ్ అవ్వడం వల్ల దే విల్ మేక్ మోర్ ఫిలిమ్స్. సో ఇయర్లీ 1 ఫిలిం ప్రతి డైరెక్టర్ చేయడానికి అవకాశం ఉంది. టైం సేవ్ అవుతుంది. అలాగే ప్రొడ్యూసర్స్కి టైం సేవ్ అవ్వడం వల్ల మనీ సేవ్ అవుతుంది. సో దిస్ అ మెయిన్ ప్రాసెస్. 3 పాయింట్స్: సక్సెస్ పర్సంటేజ్ పెరగాలి, టైం సేవ్ అవ్వాలి, మనీ సేవ్ అవ్వాలి. అనే ప్రాసెస్లో మనకున్న చాలామంది ప్రొడ్యూసర్స్కి మనకున్న ఎక్స్పీరియన్స్, చాలామంది డైరెక్టర్లకి, రాజేంద్ర గారు కూడా మనం చెప్పాడు, 38 డేస్లో ఆ రోజులు అడవి రాములాంటి సినిమా తీశారు. బట్ ఈరోజు మనకు 200 డేస్, 250 డేస్ టైం పడుతుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేటెడ్గా ఈ లార్విన్ ఏఐ ఏదైతే క్రియేటివ్గా చేసింది ఉందో దీంట్లో జర్నీ చేస్తే డెఫినెట్గా మనకు టైంతో పాటు మనీ సేవ్ అవుతుంది, సక్సెస్ పర్సంటేజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి వర్క్ చేసి రెడీ చేశాం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ భారత్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగింది. భారత్ జెండా ఉన్న నౌకలు తమ ఓడరేవులను ఉపయోగించుకోవడంపై నిషేధం విధించింది. భారత్ నుండి దిగుమతి చేసుకునే పలు వస్తువులపై బ్యాన్ విధిస్తున్నట్టు తెలిపింది. అంతేకాక పాకిస్తాన్ నౌకలు కూడా భారత్లోని రేవులకు వెళ్లడానికి వీల్లేదని ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. న్యూఢిల్లీతో కొనసాగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా పాక్ నుండి వచ్చే దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్తాన్ నుండి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తూ ఉందని స్పష్టం చేసింది. పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాలను భారత్ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టులోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. మర్చెంట్ షిప్పింగ్ చట్టం 1958లోని 411 సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అటు భారత ఓడలు కూడా పాక్ పోర్టులోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే పాక్ విమానాలకు మన గగనతలాన్ని కూడా మూసివేశారు. పాకిస్తాన్ శనివారం అబ్దాలీ వెపన్ సిస్టమ్ క్షిపణి శిక్షణ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపింది. ఎక్స్-ఇండస్ కసరత్తులో భాగంగా తయారు చేసిన 450 కిలోమీటర్ల పరిధిగల ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి ఇది. దళాల కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడం, క్షిపణి అధునాతన నావిగేషన్ వ్యవస్థ, మెరుగైన యుక్తి లక్షణాలతో సహా కీలకమైన సాంకేతిక పారామితులను ధృవీకరించడం ఈ ప్రయోగం లక్ష్యమని తెలిపింది. ఈ క్షిపణి శిక్షణ ప్రయోగాన్ని ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ కమాండర్తో పాటుగా స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ సీనియర్ అధికారులు
శాస్త్రవేత్తలు తిలకించినట్లు పీటీవీ సహా పలు వార్తా సంస్థలు తెలిపాయి. వైసీపీ నాయకులు తనపై నిరాధార తప్పుడు ఆరోపణ చేస్తున్నారంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రంగా మండిపడ్డారు. ఓ దినపత్రికలు తనపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను బీటాక్స్ వసూలు చేస్తున్నారని కథనాలు ప్రచురించారని విమర్శించారు. తనపై వచ్చిన ఆరోపణపై చర్చకు సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఆరోపణ నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తామని ఆమె సవాల్ విసిరారు. ఈ మేరకు శనివారం నంద్యాలలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. అహోబిలంలో అక్రమంగా సత్రాలు, హోటల్ నిర్మిస్తున్నారని వాటికి తాను అనుమతిచ్చానని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ పత్రిక రాసిందని తెలిపారు. అయితే అహోబిలం సర్పంచ్ వైసీపీ నేత అని ఆమె గుర్తు చేశారు. గ్రామ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటే సర్పంచ్ అనుమతి, గ్రామ పంచాయతీ తీర్మానం అవసరమనే విషయం వైసీపీ నేతలు మర్చిపోయారని తెలిపారు. అక్రమాలకు పాల్పడింది వైసీపీ నేతలైతే తనపై తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ఉన్నారని అఖిలప్రియ మండిపడ్డారు. అహోబిలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు తాను సిద్ధమని, వైసీపీ వాళ్లు కూడా సిద్ధమేనా అని నిలదీశారు. ఇక ఆళ్లగడ్డలోని చికెన్ వ్యాపారంపై అవాస్తవాలతో కథనాలు ప్రచురించారని అఖిలప్రియ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీ జే ట్యాక్సీ లాగా బీ ట్యాక్సీలు కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు. ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారని భయం మాకుంది. అంత ధైర్యం మేము చేయలేము. ఈరోజు నేను ఇప్పటికిప్పుడు పోదాం. ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారో అహోబిలంలో అన్ని కూల్చేద్దాం. నేను రెడీ. ఇప్పటికిప్పుడు పోదాం. వస్తారా సాక్షి వాళ్ళు? వస్తారా వైసీపీ వాళ్ళు? గత 20 సంవత్సరాల నుంచి కాదు, అహోబిలంలో మీ ఇంటి దేవుడు అని చెప్పి మీ పెత్తనం ఇన్ని రోజులు నడుపుతూ మీరు అడ్డంగా పర్మిషన్లు ఇచ్చుకొని మీరు అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు. ఇప్పుడు ఈ 100కి పైన మీరు లాడ్జ్లు అన్నారు కదా, 100కి పైన సత్రాలు అంటున్నారు కదా, ఏ ఒక్క సత్రం కూడా ఫైర్ పర్మిషన్స్ లేవు. ఏ ఒక్క దానికి కూడా పంచాయతీ పర్మిషన్స్ లేవు. ఏ ఒక్క దానికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారండి? ఎవరు హయాంలో చేశారండి? 20 సంవత్సరాల నుంచి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి మీ సాక్షులను రాశారు. నేను చెప్పడం పక్కన పెట్టండి, మీ సాక్షులు రాసినారు. మరి అటువంటిప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు? ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు? మేము వచ్చి సంవత్సరమే కదా అయింది. గత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు. మరి ఈ సత్రాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు? టెంపుల్లో అవినీతి జరుగుతుంది, బయట అవినీతి జరుగుతుంది. కేవలం వైసీపీ నాయకుల వల్లనే ఇదంతా మొదలైంది. మేము ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తున్నాము, కానీ మీరు ఎక్కడ కూడా సహకరించట్లేదు. మీ సాక్షి వాళ్ళు లేదు. నేను మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన, ఇప్పటికిప్పుడు నేను సిద్ధం. నా మీద నేను చేశాను, మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక ఆధారం చూపించండి, నేను రాజీనామా చేసేస్తా. ఒక్కటి నిరూపించండి, నేను రాజీనామా చేస్తాను. ఎక్కడ? చాకలి ఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న 8వ వార్షికోత్సవ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇందిరా పార్కులో రాష్ట్ర అధ్యక్షురాలు చాకలి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల్లో చాకలి కులస్తులు ఎస్సీలుగా గుర్తింపు పొందారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలుగా చలామణి అవుతున్నారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తమను ఎస్సీలుగా గుర్తించి జీవో జారీ చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తు నాగయ్య, దామెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి చాకలి ఎస్సీ సాధన సమితి 8వ వార్షికోత్సవ మహాసభలను. జయప్రదం చేయండి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే మహాసభలను. వర్ధిల్లాలి చాకలి ఎస్సీ సాధన. రాష్ట్రంలో ఉన్నటువంటి చాకలి కులం మొత్తాన్ని కూడా ఎస్సీలో కలపడం కోసం, ఎస్సీ హోదా సంపాదించడం కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా చాకలి ఎస్సీ సాధన సమితి గత 7 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అనేక విధాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నది. చాలా వరకు ప్రభుత్వాలు అక్కడక్కడ స్పందించినప్పటికీ పూర్తి స్థాయిలో దీనికి న్యాయం చేకూర్చలేకపోయాం. ఈ పోరాటంలో భాగంగా ఈ నెల 28వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చాకలి ఎస్సీ సాధన కమిటీ సంబంధించినటువంటి 8వ వార్షికోత్సవ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వార్షికోత్సవ మహాసభలో అందరూ పాల్గొని మరొక్కసారి ఈ యొక్క మన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రభుత్వంపైన ఏ విధంగా డిమాండ్ చేయాలి, భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో చాకలి కులం ఎస్సీలో ఉన్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీసీలో ఉన్నది. ఇది న్యాయం కాదు. ఖచ్చితంగా ఎస్సీలోకి మార్చడం కోసం చేసేటువంటి పోరాటానికి అందరూ మద్దతు ఇస్తారని కోరుకుంటూ 28న జరిగేటువంటి మహాసభను సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ. నా జాతి బంధుమిత్రులారా, పెద్దలారా, ఈ నెల 28న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గౌరపల్లి లక్ష్మణ్ ప్రాంగణంలో చాకలి ఎస్సీ సాధన సమితి 8వ
వార్షికోత్సవ మహాసభ నిర్వహించబోతా ఉన్నాం. చాకలి ఎస్సీ సాధన సమితి 2017 మే 28న ఉస్మానియా గడ్డ మీద పురుడు పోసుకొని నిరంతర పోరాటం కొనసాగిస్తూ జాతిపైన ఎక్కడ దాడి జరిగిన హత్యలు, అత్యాచారాలు, గ్రామ బహిష్కరణలు, అవమానాలకు పాల్పడిన ప్రత్యక్ష పోరాటాలు చేస్తూ ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ 7 సంవత్సరాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఏ రాజకీయ పార్టీ, ఏ కుల సంఘం చేయనంతగా 7018 కిలోమీటర్ల చారిత్రక చాకలి మహాపాదయాత్ర చేసి పల్లె పల్లె తిరిగి ఈ రాష్ట్రంలో సరూర్ నగర్ గ్రౌండ్ పట్టణంతగా 135,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి జాతిని చైతన్యవంతం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా పోరాటంలో ఫలితంగా మరి కొంతమేరకు తాత్కాలిక ప్రయోజనాలు మా ముందు పెట్టాయి. అవి సరిపోవు. మా పోరాటాల ఫలితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశం చేర్చింది. మరి ఈ అంశం మేనిఫెస్టోలో చేర్చినప్పుడు దీని మీద పూర్తి బాధ్యత కూడా మరి భారతీయ జనతా పార్టీ తీసుకోవాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి 2016 డిసెంబర్ 26న గత ప్రభుత్వంలో చాకలోళ్ళ చిరకాల వాంఛ ఎస్సీ జాబితా, ఎస్సీ హోదా, చాకలోళ్ళని ఎస్సీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో గొంతెత్తి నినదించినటువంటి వ్యక్తి ఈ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి వారే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకి పంపించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. అదే కోణంలో 2023 ముందు మరి కాంగ్రెస్ అధినేత మరి రాహుల్ గాంధీ గారు కూడా ఏపీ సభలో మాట్లాడుతూ మరి చాకలి కులస్తులను కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మేము ఎస్సీ జాబితాలో చేస్తామని వారి మహాసభలో మాట్లాడినటువంటి సందర్భం. వాళ్ళ రాహుల్ గాంధీ గారిని కూడా కొన్ని అంశాల మీద మీరు రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. మరి దీని మీద కూడా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు కూడా మరొకసారి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కూడా ఈ యొక్క విషయం మీద మరి వారి యొక్క స్పష్టమైన వైఖరి మరి మరొకసారి తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు 28న జరగబోయేటువంటి మహాసభలో మేము మా పెద్దల సమక్షంలో మరి ఈ యొక్క మహాసభకు మరి ముఖ్య అతిథిగా మా గౌరవనీయులు పెద్దలు చాకలి ఎస్సీ సాధన సమితికి మేధావి వర్గంగా ఉన్నటువంటి అక్కనిపల్లి పున్నయ్య గారు తెలంగాణ యూనివర్సిటీ, అదేవిధంగా కంచె ఐలయ్య గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మాదారపు యాదగిరి గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మరి మన దామెర్ల శ్రీనివాస్ గారు, ఈ విధంగా మేధావులు మొత్తం కూడా మరి ఇవాళ భద్రయ్య గారు పెద్ద పెద్ద మేధావులు విద్యావంతులు ఈ మహాసభకు హాజరు కాబోతూ ఉన్నారు. ఈ యొక్క 3 అంశాలను మేము పరిగణలోకి తీసుకొని మహాసభలో కొన్ని సంకీర్ణ నిర్ణయాలు తీసుకోబోతాం. భవిష్యత్తులో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద బలమైన ఒత్తిడి పెడతాం. ఇప్పటికే త్యాగం చేసాం, లక్షలాది మందిని కూడగొట్టాం. భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమాన్ని మరి మరింత ముందుకు తీసుకెళ్తాం. ఇలా పోరాడితే స్వాతంత్రం వచ్చింది, పోరాడితే తెలంగాణ వచ్చింది, పోరాడితే ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల్లో వర్గీకరణ సాధించుకుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ హోదా సాధించే వరకు ఆర్నిషల్ పోరాడతాం. గ్రామ స్థాయి నుంచి మరి బలోపేతం చేస్తాం, బలమైన నిర్మాణం తయారు చేస్తామని తెలియజేస్తూ ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నా జాతి బంధుమిత్రులు, విద్యార్థి యువకులు, మహిళలు మరి పెద్దలందరూ కూడా పెద్ద సంఖ్యలో రాజకీయాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఎస్సీ హోదాయే లక్ష్యంగా మీ ఆడబిడ్డ పిలుపునందుకొని మే 28 సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి 11 గంటల వరకు రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తూ జై చాకలి, జై ఐలమ్మ, జై సంత్ కాట్కే బాబా, జై బాబాసాహెబ్ అంబేద్కర్. కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం అడవుల్లోని మావోయిస్టులను చంపడానికి తీసుకొచ్చిన ఆపరేషన్ కగార్ తక్షణమే రద్దుపరచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని మర్లపాడు గ్రామ రింగ్ సెంటర్లో సిపిఎం, సిఐటియు, సిపిఐల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో చేశారు. సత్తుపల్లి వైపు, విజయవాడ వైపు వెళ్లే వాహనాలు భారీగా నిలిచాయి. వాహనదారులు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చొలమాల విఠలరావు మాట్లాడుతూ కగార్ పేరుతో అడవుల్లో నివసిస్తున్న అడవి బిడ్డలైన ఆదివాసులను అన్యాయంగా చంపేస్తారని మోదీ సర్కార్ను ప్రశ్నించారు. అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి బూటకపు ఆపరేషన్ స్కీమ్లు తీసుకొస్తున్నారని, ఉగ్రవాదుల దాడిని దేశ ప్రజలు మర్చిపోవడానికి మోదీ పన్న వ్యూహమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పిల్లి భాస్కర్, సిపిఎం మర్లపాడు గ్రామశాఖ కార్యదర్శి డంకర శ్రీను, సభ్యులు సాధు శరత్ బాబు, బొందలి యాకోబు, కావూరి భగత్ సింగ్, మండల కమిటీ సభ్యులు మోరంపూడి వెంకటేశ్వరరావు, అరవపల్లి వెంకటేశ్వరరావు, లింగంపాలెం గ్రామశాఖ కార్యదర్శి కొత్త అప్పారావు, ఆటో కార్మికులు ముల్లంగి శ్రీను, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ వచ్చాయి. కానీ ఆదివారం రోజు మాత్రం ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వచ్చిన బంగారం వెండి ధరలకు బ్రేక్ పడింది. ఆదివారం రోజు వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే గత వారం రోజుల్లో వీటి ధరలు తగ్గాయా లేదా పెరిగాయా, తగ్గితే ఎంత తగ్గాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం వీటి ధరలు గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఉదయం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 95,551గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 87,541గా ఉంది. ఇదే సమయంలో గత వారం అంటే ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,210గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 90,010గా ఉంది. అంటే గత వారం రోజుల్లో వీటి ధరలు ₹270 తగ్గాయి. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ CSKతో జరిగిన IPL మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 62 రన్స్తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇది ఈ సీజన్లో రన్ మిషన్కు 7వ హాఫ్ సెంచరీ. ఇక ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా కోహ్లీ IPLలో ఓ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశారు. అది కూడా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను అధిగమించి ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోవడం విశేషం. కోహ్లీ నిన్న చేసిన 62 పరుగులతో CSKపై 1,146 రన్స్ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా కోహ్లీ రికార్డుకెక్కాడు. కోహ్లీ కంటే ముందు డేవిడ్ వార్నర్ పేరిట ఈ రికార్డు ఉండేది. అతడు పంజాబ్ కింగ్స్ PBKSపై 1,134 పరుగులు చేశాడు. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ప్రతిష్టాత్మక మెట్ గాలాలో అడుగుపెట్టనున్నారు. సోమవారం న్యూయార్క్లోని మెట్ 5th అవెన్యూ ఐరిస్ అండ్ బి గెరాల్డ్ కౌంటర్ ఎగ్జిబిషన్ హాల్లో జరగనున్న ఈ వేడుక కోసం షారూక్ న్యూయార్క్ చేరుకున్నారు. ఆయన తన మేనేజర్ పూజా దర్లానీతో కలిసి జాన్ F కెనడీ విమానాశ్రయంలో దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో షారూక్ తన సూట్ కేసును తానే లాగుతూ కనిపించారు. ఇద్దరు కస్టమ్స్ అధికారులు ఆయన వెంట ఉన్నారు. గ్రే జాకెట్, జీన్స్, సన్ గ్లాసెస్తో పాటు తెల్ల టీ-షర్ట్లో షారూక్ కనిపించారు. ఆయన వెంట తక్కువ సామాన్ మాత్రమే ఉండడం, పెద్దగా సహాయక సిబ్బంది ఎవరూ లేకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే షారూక్ టీం తర్వాత రాబోతుందని సమాచారం. మరోవైపు షారూక్ మెట్ గాలా రెడ్ కార్పెట్పై సభ్యసాచి రూపొందించిన దుస్తులను ధరించనున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం ప్రముఖ ఫ్యాషన్ వేదిక డైట్ సభ ఈ విషయాన్ని వెల్లడించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సర్కార్ మరో కీలక ఒప్పందం. సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్. సీమ హైదర్ ఇంట్లోకి చొరబడిన యువకుడు క్షుద్ర పూజలు చేసిందంటూ దాడి. టీడీపీ మహానాడు నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన నేతలు. భారత్కు షాక్, మరోమారు బహిరంగ అణు హెచ్చరిక. తీవ్ర రూపం దాల్చుతున్న ఉద్రిక్తతలు. మాజీ మంత్రి రోజా మా భూమిని ఆక్రమించారు. TNTC నేత గుణశేఖర్ రెడ్డి. భారత నౌకలపై పాకిస్తాన్ ఓడరేవుల్లో నిషేధం. 2 దేశాల నడుమ పెరుగుతున్న ఉద్రిక్తతలు. చరిత్ర సృష్టించిన కోహ్లీ, వార్నర్ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.